వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ పూజ్య గురువులు, కన్య స్త్రీలు, చిన్నారి బిడ్డలారా మరియు గౌరవ తల్లిదండ్రులారా, ఈరోజు మన యొక్క క్రీస్తురాజు దేవాలయ విచారణలో మనందరము కూడా మన యొక్క కుటుంబముల నుంచి చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా దేవుని యొక్క పవిత్రాత్మ సహాయము, అనుగ్రహములు ఈ యొక్క 2024-25 సంవత్సరం అంతయు కూడా వారికి తోడుగా ఉండాలని వారిని దేవునికి సమర్పించుకుని, మరి దేవాతి దేవుని వారిని అందరినీ కూడా ఆశీర్వదించమని మనం ఈరోజు ఈ ప్రార్థనా సదస్సును ఏర్పాటు చేసుకుని ఉన్నాం. అందుకు గాను దేవుడిచ్చినటువంటి గొప్ప రోజునకు, ఆశీర్వాదమునకు మనందరం కూడా ఆ దేవాతి దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. థ్యాంక్స్ టు ఆల్ మైటీ గాడ్. మరి అదేవిధంగా ఈరోజు మనందరం కూడా తిరుసభలో పరిశుద్ధ మరీ తల్లి తిరుహృదయ పండుగను మనందరం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు గురువులు దివ్య బలి పూజలో బోధించినట్లుగా ఆమె హృదయంలో అన్నిటినీ కూడా ఉంచుకుని మననం చేస్తున్నారు దేవుని యొక్క అనుభూతితో. మరి ఈరోజు మనందరం కూడా పొందినటువంటి అట్టి అనుభూతిని మన యొక్క హృదయముల్లో పదిలపరుచుకుని ఎల్లప్పుడూ కూడా మననం చేయాలని మనందరం కూడా పరిశుద్ధ మరీ తల్లి యొక్క జీవితం చూసి నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ అమ్మ యొక్క అనుగ్రహాలు మరి యొక్క 2024-25 విద్యా సంవత్సరంలో మనందరిపై కృమరించి, మనం చదువుకునే సమయంలో, మనం రాసే పరీక్షల్లో, మనం అటెండ్ అవుతున్నటువంటి ఇంటర్వ్యూస్లో ఆ దేవుని యొక్క తోడ్పాటును, పరిశుద్ధ మరీ తల్లి యొక్క ఆత్మీయ అనుగ్రహం మనకు తోడుగా ఉండాలని అమ్మ సహాయం కోరుతూ ఒక పరలోక జపము, మంగళవార్త జపము ప్రార్థన చేస్తూ ప్రార్థించుదాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి. మా యుద్ధ పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. దేవరవర ప్రసాదం చేత నిన్న మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములెండు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మరి యొక్క సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గురువులకు, కన్య స్త్రీలకు, మరి మీ అందరికీ కూడా ఈనాటి పండుగ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద డే. మరి ఈరోజు ఈ యొక్క ప్రార్థనా సదస్సు నడిపించడానికి, మన యొక్క విచారణకు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ మరీదాస్ గారు, వీరు గుంటూరు మేత్రాశ్రమంలో తెనాలి దగ్గర ఉన్నటువంటి వలివేరు అనే విచారణలో సేవలు అందిస్తూ ఉన్నారు. అడిగిన వెంటనే యూజువల్లీ ఫాదర్ గారు చెప్పింది ఏంటంటే, నేను శనివారం పూట ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోను అని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు, మొట్టమొదటిసారిగా మేము ప్రారంభిస్తున్నాము, వచ్చి మా పిల్లలను ఆశీర్వదించండి అన్నప్పుడు, నేను తప్పకుండా వస్తాను అని వారి సమయాన్ని చూసుకుని మన మధ్యలోనికి వచ్చి ఈరోజు అంతయు కూడా మనతో ఉండి దేవుని యొక్క అనుభూతిని, దైవ జ్ఞానాన్ని మనకు బోధించి ఈ యొక్క విద్యా సంవత్సరం అంతయు కూడా దేవుని యొక్క కృపతో మన ఎడల ఉండాలని ఈ దివ్య బలి పూజ ద్వారా మన బిడ్డలందరినీ కూడా దీవించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరి తరపున ఫాదర్ మరీదాస్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. మరి ఈ సమయంలో మీరు ఒక్కసారి పీఠము ముందుకు వచ్చినట్లయితే మా యొక్క విచారణ నుంచి చిరు సత్కారాన్ని మీరు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జస్ట్ కమ్ ఫార్వర్డ్. మరి మా మధ్యలో ఉన్నటువంటి కొండవీటి ఆరోగ్యరాజ్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ గారిని సన్మానించుకుని వారికి చిరు సత్కారాన్ని అందచేయవలసిందిగా
ఆరోగ్యరాజ్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరోగ్యరాజ్ గారు, ఫాదర్ గారు అలాంటివి ఇష్టపడరు, బట్ వారి చేతికి ఇవ్వండి. మరి అదేవిధంగా ఈరోజు మీరు అర్పణ సమయంలో ఇచ్చినటువంటి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నిటినీ కూడా సిస్టర్ స్వర్ణ గారిని వచ్చి ఫాదర్ గారికి అందచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. డియర్ ఫాదర్, ఈరోజు ఈ యొక్క అర్పణ సమయంలో మేము సేకరించినటువంటి పుస్తకాలన్నిటినీ కూడా ఎవరైనా ఒక పేద కుటుంబానికి ఇచ్చి ఈ విద్యా సంవత్సరం వారు చదువుకోవటానికి మా వంతు సహాయాన్ని ఒక పేద కుటుంబానికి అందించాలని మా విచారణ తరపున మీకు అందజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీ ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మేము ఇచ్చింది పెద్ద సహాయం ఏం కాదు, ఒక కుటుంబానికి, మీకు మీ విచారణలో మీరు పనిచేస్తున్నటువంటి కుటుంబానికి ఎవరికైనా చదువుకోవటానికి ఇబ్బందికరంగా ఉన్నవారికి ఆ యొక్క మేము ఇచ్చినటువంటి వస్తువులన్నింటినీ ఆ కుటుంబానికి ఇచ్చి ఎవరైనా ఒకళ్ళు ఈ విద్యా సంవత్సరంలో చదువుకోవటానికి మీరు సహాయం చేయాలని మా అందరి తరపున మిమ్మల్ని కోరుతున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. మరి అదేవిధంగా ఈరోజు వారితో పాటు వచ్చి ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు నడిపించినటువంటి వారి యొక్క బృందం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమమును ఆధ్యాత్మికంగా ఉండి ముందుకు నడిపించి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నటువంటి మన యొక్క విచారణ సిస్టర్స్, మరి ముఖ్యంగా రెవరెండ్ సిస్టర్ స్వర్ణ గారు, ఆల్ఫీ గారిని, రచన గారు ఉదయం నుంచి ఉండి పిల్లలను ముందుకు నడిపించి ఆధ్యాత్మికంగా సహాయం చేసినటువంటి మన సిస్టర్స్ అందరికి కూడా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నూతన విద్యా సంవత్సర ప్రార్థన కొరకై ఇక్కడికి వచ్చినటువంటి రెడ్డిపాలెం నుంచి, సారపాక నుంచి, కృష్ణసాగర్ నుంచి మరియు ముసలమడుగు గ్రామం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి మీరందరూ కూడా ఈరోజు పొందినటువంటి ఆత్మీయ అనుభూతిని మీ యొక్క హృదయంలో పదిలపరుచుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీతో ఉండాలని మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఏ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి వారందరికీ కూడా మధ్యాహ్న సమయంలో భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసినటువంటి కొండవీటి ఆరోగ్యరాజు వారి యొక్క కుటుంబానికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి వారు చేసినటువంటి గొప్ప సహాయానికి గాను దేవుడి యొక్క ఆశీర్వాదములు ఆరోగ్యరాజు వారి యొక్క కుటుంబానికి ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యరాజు గారు ఎప్పుడో తెలియపరిచి ఉన్నారు. తపస్కాల సమయంలో వారు ఫోన్ చేసి మా యొక్క కుమారుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాడు, మీరు ప్రత్యేక విధంగా ప్రార్థన చేయండి ఉద్యోగం రావాలి అని. వారు వెళ్ళినటువంటి మొదటి ఇంటర్వ్యూలోనే వారు ఉద్యోగం పొందుకునే ఉన్నారు. దానికి కృతజ్ఞతగా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పినప్పుడు, మీ ఇష్టం అని చెప్పినప్పుడు గత ఆదివారం అనౌన్స్ చేసినప్పుడు మొట్టమొదటిగా మరి వారి బిడ్డకి ఇచ్చినటువంటి ఆ ఉద్యోగానికి కృతజ్ఞతకు వారు చెప్పి ఉన్నారు, మీ ప్రార్థనల మీద నమ్మకం ఉంది, తప్పకుండా మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అన్నారు. మరి దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి గాను మరి మీరు చూపించినటువంటి కృతజ్ఞతలకు కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీతో ఉండాలని మరొకసారి ఆరోగ్యరాజు వారి యొక్క కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆరోగ్యరాజ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈరోజు అన్ని విధాలుగా సహకరించినటువంటి రెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీర్వాదములు తెలియపరుస్తున్నాను. దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత చివరి ఆశీర్వాదం తర్వాత మీ అందరికీ కూడా దేవాలయం బయట స్నాక్స్ను అందజేయబడతాయి. వాటిని స్వీకరించుకుని జాగ్రత్తగా తిరిగి వెళ్ళాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. మరి మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీర్వాదములు. ప్రార్థించుదాము. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న దేవా, ఈనాడు ఈ పవిత్ర దేవాలయములో ఉన్న చిన్న బిడ్డలందరిని దీవించండి.
వారిచ్చినటువంటి అర్పించిన పుస్తకాలను దీవించండి, పెన్స్ను ఆశీర్వదించండి, వారి జీవితాలను, చదవబోయే చదువును కూడా దీవించండి. తద్వారా వారు బంగారు భవిష్యత్తు పొందుకునేలా దీవించండి. ఈ ప్రార్థనా సదస్సుకు ఆత్మీయముగా, ఆర్థికముగా, శ్రామికముగా సహాయము చేసిన ప్రతి వ్యక్తిని దీవించండి. విచారణ గురువులు సావియో గారిని కూడా దీవించమని, ఇలా జరుగుతున్న వాటి ద్వారా ఆత్మలు ఫలింప చేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన బాలికలారా, సహోదరి సహోదరులారా, ప్రియమైన సిస్టర్స్, ఈ రోజున నన్ను మీ మధ్యకు నా బృందముతో ఆహ్వానించి పిల్లలతో కొద్దిగా సమయాన్ని గడపటానికి అవకాశం ఇచ్చిన ఫాదర్ సావియో గారికి నా తరపున, నా బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నా. మరలాగే పిల్లలు ఉదయం 10 నుండి గదివిన, ఏడ్పించిన, నవ్విచ్చిన, సీరియస్ అయిన, కదలక మెదలక ఉన్నారు. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. ఆమేన్. ఆత్మదేవుడు మీ పైకి దిగి వచ్చునుగాక. ఆమేన్. ఆత్మదేవుని ఆవరింపు పొందుకొందురుగాక. ఆమేన్. దేవుని కృప కనికరం ఎల్లప్పుడూ మీకు తోడుండునుగాక. ఆమేన్. మీ ముందు, మీ వెనక, మీ కుడి ప్రక్క, మీ ఎడమ ప్రక్క దేవదూతలు ఎప్పుడు తోడుండురుగాక. ఆమేన్. సో ఈ దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.